హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరొక శుభవార్త అండి. పీఆర్సీ బదులుగా అది కొనసాగింపు అంటే బంపర్ ఆఫర్ కొట్టేశారుగా. పీఆర్సీ వచ్చే వరకు మరో శుభవార్త అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఏపీ సచివాలయం హెచ్ఓడి కార్యాలయంలో ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. వీరికి హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి 16% హెచ్ఆర్ఏని 20%కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి 25,000 రూపాయలకు మించకుండా అయితే వర్తింపజేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే 12వ పీఆర్సీ సిఫార్సును ఇంకా రానందున 2025 జూన్ వరకు హెచ్ఆర్ఏను అయితే అమలు చేయాలి అని చెప్పేసి ఆ ఉత్తర్వులలో స్పష్టం చేశారండి. ఇది ఇలా ఉంటే పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గవర్నమెంట్ స్కూళ్లను రాజకీయాలకు అతీతంగా అయితే ఉంచాలి అని చెప్పేసి అధికారులకు సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీ కాలం ఈ నెలతో పూర్తయింది. ఆగస్టులో కమిటీ ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులను సూచించారు. అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన క్వాలిటీ, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా అధికారులను సూచించాను అంటూ మంత్రి లోకేష్ అయితే తెలియజేశారు ఫ్రెండ్స్.